గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని, ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దీనిపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది అద్దం పడుతోంది అన్నారు. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడటం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 21 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. దానిని భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలు ఆహ్వానించాయి. తాజాగా ఆ దిశగా తొలి అడుగు పడిందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్నవారంతా త్వరలోనే విడుదలవుతారని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కు తీసుకుంటుందని ప్రకటించారు. అలాగే త్వరలోనే బందీలు విడుదల కావచ్చని చెప్పారు. అలాగే ఈ విషయంపై ఫోన్ కాల్లో ట్రంప్ మాట్లాడుతుంటే బందీల కుటుంబాలు ఆసక్తిగా వింటున్నట్లు ఉన్న ఒక వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. మరోవైపు శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహద చేస్తుందని పేర్కొంది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవతా సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటు చేసుకోనుందని వెల్లడించింది. ఈ ఒప్పందంపై రష్యా కూడా స్పందించింది. ట్రంప్ అత్యున్నత ప్రతిపాదనలను చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అభివర్ణించారు. ఒప్పందంలో నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని, గాజాలోకి అన్ని రకాల నిత్యావసరాల సరఫరాలు కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు పీస్ ప్రెసిడెంట్ అని వైట్ హౌస్ అభివర్ణించింది. ఆయన చేతిలో ఒక ఫైల్ పట్టుకొని నడిచి వస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఇదిలా ఉంటే తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న ఆశలను ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. నోబెల్ సంగతి తనకు తెలియదని, అయితే 7 యుద్ధాలు ఆపారని, 8వ యుద్ధాన్ని కూడా ఆపబోతున్నాను అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ గారు నమస్తే, చర్చకు స్వాగతం. నమస్తే అండి. ట్రంప్ పీస్ ప్లాన్ ఏంటి అసలు? చాలా విస్తృతమైనటువంటి ప్లాన్ అండి ట్రంప్ పీస్ ప్లాన్. అందులో దాదాపు 20 పాయింట్స్ ఉన్నాయి, 21 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఏం చెప్తున్నారంటే, గాజా అన్నది ఏదైతే ఉందో అది టెర్రర్ ఫ్రీ రీజియన్ గా ఉండాలని, ఒక ఉగ్రవాదం లేని ప్రాంతంగా ఉండాలని, తర్వాత గాజాలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగినా అది స్థానికంగా ఉన్న ప్రజలు బాగుపడాలన్నట్టు ఒకటి ఆబ్జెక్టివ్స్ 2 క్లియర్ గా చెప్పడం జరిగిందండి పీస్ ప్లాన్ లో. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, రెండు వర్గాలు లేదా అటు ఇజ్రాయెల్ ఇటు పాలెస్తీన్ ఒప్పుకోగానే సీజ్ ఫైర్ వస్తుంది. సీజ్ ఫైర్ వచ్చిన 72 అవర్స్ లోపల, 72 గంటల లోపల హమాస్ దగ్గర ఉన్న ఇజ్రాయలీ హోస్టేజెస్ అందరినీ రిలీజ్ చేయాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ చేయాల్సింది హమాస్ చేయాల్సిన పని అది ఏమిటి? 72 గంటల లోపల హమాస్ దగ్గర ఉన్న ఇజ్రాయలీ హోస్టేజెస్ ఎవరైతే ఉన్నారో, బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేయాలండి. వాళ్ళని రిలీజ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ దాదాపు 2,500 మంది 250 మందిని ఎవరైతే జీవిత ఖైదీకి అనుభవిస్తున్నారో ఇజ్రాయెల్ జైల్స్ లో వాళ్ళని విడుదల చేయటం జరుగుతుంది. అలానే ఒక 1,700 ఎవరైతే గాజా నుంచి అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళని కూడా విడుదల చేయటం జరుగుతుంది. అంటే ఫస్ట్ చేయాల్సిన పని హమాస్ వాళ్ళ దగ్గర ఉన్న బందీలన్నీ విడిపించి వదిలిన తర్వాత, 72 గంటల్లో వదిలిన తర్వాత ఇవన్నీ జరగాలండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, 2 వర్గాలు ఒప్పుకున్నాయి కదా, కానీ నెక్స్ట్ 72 అవర్స్ లో నిజంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలందరినీ వదులుతుందా? ఎంతమంది ఉన్నారు బందీలు ఇంకా ఇజ్రాయెల్ బందీలు అంటే, కొంతమంది 20 అంటున్నారు, 22 అంటున్నారు, 25 అంటున్నారు. సరే, వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్ బందీలు ఎంతమంది ఉన్నారు అని నిర్ణయించుకుంటారండి. అందులో ఎంతమంది బతికున్నారు? ఒకవేళ చనిపోయిన బందీలు ఉంటే ఇజ్రాయెల్ ఏమడుగుతోందంటే, వాళ్ళ చనిపోయిన బందీల యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు అందించాల్సి ఉంటుంది అని చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ గట్టిగా చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఈ హమాస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలంటే సరెండర్ అయిపోవచ్చు, లేదా వేరే దేశాలకు వెళ్ళిపోయే ఏర్పాటు కూడా చేయటం జరిగిందండి. అంటే
హమాస్ విముక్త గాజాని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియగా ఈ అగ్రిమెంట్ క్లియర్ గా చెప్తోందండి. ఆ తర్వాత ఎయిడ్ అండ్ రిహాబిలిటేషన్ అవి వస్తాయండి. అంటే ఆ, ఎటువంటి ఎకనామిక్ ఎయిడ్ ఇవ్వాలి, అది ఎట్లా చేయాలి అనే దాని మీద నడుస్తుందండి. తర్వాత ఒక టెంపరీ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఆఫ్ టెక్నోక్రాటిక్ పీపుల్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఉన్న గాజాలో హమాస్ పాలిస్తున్న వ్యవస్థ నుంచి ఒక టెక్నోక్రాటిక్ గవర్నమెంట్, అంటే ఎక్స్పర్ట్స్ తో ఉన్నటువంటి గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆ టెక్నోక్రాటిక్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఒక ఇంటర్నేషనల్ ట్రాన్సిషన్ బాడీ అని ఉంటుంది. అది ప్రెసిడెంట్ ట్రంప్ హెడ్ చేస్తారు. అంటే ఇప్పటిదాకా మనం చూసినట్టయితే కనుక గాజాని కంట్రోల్ చేస్తున్న హమాస్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక టెక్నోక్రాటిక్ గవర్నమెంట్ వస్తుంది, స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తో వాటికి సపోర్ట్ గా ఒక ఇంటర్నేషనల్ బాడీ ఉంటుంది. దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎకనామిక్ ప్లాన్ చెప్పారు డొనాల్డ్ ట్రంప్. అక్కడ బాగా మేము ఎకనామిక్ యాక్టివిటీస్ అవి చేయటం జరుగుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అంటారు. అంటే ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ వాటి ఏజెన్సీస్ యొక్క పాత్రని చెప్పడం జరిగింది. కానీ పీస్ కీపింగ్ విషయానికి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ని మెన్షన్ చేయటం జరగలేదండి. అంటే ఐక్యరాజ్య సమితిని పీస్ కీపింగ్ కి వాడట్లేదా అన్న అనుమానం మనకు వస్తుందండి. ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో చాలా చోట్ల పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కి ఐక్యరాజ్య సమితి ద్వారా ఫోర్సెస్ ని పంపించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అలా కాకుండా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్నారు. కానీ ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడలేదు. రేపు పొద్దున ఏమన్నా మాట్లాడతారా, లేదా ఐక్యరాజ్య సమితి బ్లూ హ్యాట్స్ అంటారండి, బ్లూ హ్యాట్స్ ని డిప్లాయ్ చేస్తారా, అది మనం వేచి చూడాల్సి ఉంటుందండి. ఈ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది జోర్డాను, ఈజిప్ట్ తో సమన్వయంతో పనిచేస్తుంది అన్నారండి. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడలేదు. చుట్టుపక్కల ఉన్న దేశాలు, బలమైన దేశాలు, ముఖ్యంగా ఈజిప్ట్, ఆ తర్వాత జోర్డాను, వాటి గురించి ప్రస్తావన వచ్చిందండి. తర్వాత గాజాని ఇజ్రాయెల్ పూర్తిగా ఆక్యుపై చెయ్యదు అని చెప్పడం జరిగిందండి ఈ పీస్ ప్లాన్ లో. ఎప్పుడైతే ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ వస్తుందో, ఎప్పుడైతే ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ అడ్వైజరీ బాడీ అడ్వైజర్స్ తో పనిచేస్తుందో, ఆ తర్వాత ఇజ్రాయెల్ నెమ్మదిగా గాజా నుంచి వెనక్కి వెళ్తుంది అని చెప్పడం జరిగిందండి. తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటంటే మతపరమైనటువంటి ఎటువంటి ఘర్షణలకి తావు లేకుండా ఒక ఇంటర్ఫెయిత్ డైలాగ్ ప్రాసెస్, అంటే మతాలకు సంబంధించిన పెద్దల్ని కూర్చోపెట్టి చర్చలు జరిపిస్తామని చెప్పడం కూడా జరిగిందండి. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పీస్ ప్లాన్ లో ఎక్కడా కూడా పాలెస్టీనియన్ స్టేట్ గురించి మాట్లాడటం జరగలేదండి. కేవలం ప్రస్తుతం ఉన్న గొడవల్ని ఎలా ఆపాలి అన్న దాని మీద చర్చ జరిగిందండి. ఒక విధంగా చూసుకుంటే ఒక విధంగా మంచి అడిగే, కానీ నిజంగా ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది మనం వేచి చూడాలండి. దీనికి మరి ఇరు దేశాలు అంగీకరించాయా? పాలెస్టీనియన్ లో హమాస్ వాళ్ళు అంగీకరించారని వార్తలు వచ్చాయి, అందుకనే డిక్లేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ సూత్రప్రాయంగా అంగీకరించింది, ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించింది. రేపు పొద్దున్న ఇవాళ రేపట్లో ఇజ్రాయెల్ క్యాబినెట్ ఫార్మల్ గా దీన్ని ఆమోదించడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి 72 గంటలు కౌంట్ చేయడం జరుగుతుంది. సో దీని మీద రెండు వర్గాలు, ఇటు పాలెస్తీన్ కానివ్వండి, అటు ఇజ్రాయెల్ కానివ్వండి, చాలా కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏమిటంటే మనకి పై చేయి ఉన్నప్పుడు మనం ఎందుకు పీస్ డీల్ కి ఒప్పుకుంటున్నాము, వీళ్లతో మనకి పీస్ సాధ్యం కాదనే వర్గం ఇజ్రాయెల్లో ఉంది. అలానే అసలు మనం ఉద్యమించింది దేనికి, మనం దేనికోసం యుద్ధం చేస్తున్నాం, ఈ పీస్ డీల్ ఒక పాలెస్టీనియన్ స్టేట్ ఇస్తుందా మనకి లేదా అన్న దాని మీద కొంతమంది డిసప్పాయింట్మెంట్ ఉందండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ క్లీన్ గా అగ్రీ చేస్తుంది. హమాస్ అగ్రీ చేస్తున్నట్టు చెప్పింది, కానీ అది నిజంగా పాటిస్తుందా లేదా అన్నది మనకు తెలుస్తుందండి. నా ఉద్దేశంలో కనుక తీసుకుంటే ఫస్ట్ 72 అవర్స్ కానివ్వండి, లేదా ఒక 80 అవర్స్ వరకు, అంటే ఒక 2-3 రోజులు, ఒక 3 రోజులు పైగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ వారంలోనే మనకి తెలిసిపోతుంది ఈ పీస్ ప్లాన్ వర్క్ చేస్తుందా లేదా అన్న దాని మీద మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుందండి. సంజయ్ గారు, 21 సూత్రాల ప్లాన్ అనేది ఇది రెండు దేశాలకు మేలు కలిగించేలా ఉందా? మీ అనాలిసిస్ ఏంటి? ఓవరాల్ గా చూసుకుంటే అండి, చాలా దేశాలు, అంటే ముఖ్యంగా ఈ డీల్, పీస్ డీల్ ని
డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నేనే క్రియేట్ చేశాను, నేనే తయారు చేసి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది, వాళ్ళని ఒప్పించాను అని చెప్తున్నారు. కొంతవరకు వాస్తవం, కానీ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పీస్ డీల్ రావటానికి అటు పక్కన ఈజిప్టు, అటు పక్కన జోర్డాను ఇద్దరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం జరిగిందండి. సారీ, ఈజిప్టు, ఖటార్ కూడా చేయటం జరిగిందండి. మనకి తెలిసిందే ఖటార్ హమాస్ కి నాయకత్వానికి దగ్గరగా ఉంటుంది. అలానే ఈజిప్ట్ లో కూడా కొంతమంది పొలిటికల్ గ్రూప్స్ అటు హమాస్ కి దగ్గరగా ఉంటాయి. ఈ రెండు వర్గాలు, ఈ రెండు దేశాలు పెద్ద ఎత్తున వర్క్ చేయటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం తీరు కనుక చూసినట్టయితే ఈ పీస్ డీల్ రావటం అన్నది నా ఉద్దేశంలో మంచిదే అండి. కాకపోతే నెక్స్ట్ స్టెప్స్ జరుగుతాయా లేదా, ఎలా జరుగుతాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. శాంతి రావటం ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకి ఏ రోజైనా మంచిదే అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, పాపం చిన్న పిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, లేదా వృద్ధులు కానివ్వండి, పెద్ద ఎత్తున నష్టపోవటం జరుగుతోంది. అటు ఇజ్రాయెల్, ఇటు ప్యాలెస్తీన్ లో తీవ్రమైన యాంగ్జైటీ ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న భయం ఉంటుంది. సో కాబట్టి నా ఉద్దేశంలో ఈ పీస్ డీల్ అన్నది రెండు ప్రాంతాలకి ఎంతో మేలు చేసింది అవుతుంది. కానీ వేచి చూడాలి. ట్రంప్ ప్రతిపాదనలకు రెండు దేశాలు అంగీకరించాయి, దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది అని చెప్తున్నారు కదా. అవి అంగీకరించడానికి వెనుక కారణాలు ఏమై ఉంటాయంటారు? ఒకటి, ఇజ్రాయెల్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున పై చేయి సాధించిందండి. మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా అక్టోబర్ 7th టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత కొద్దిగా దెబ్బతిన్న ఇజ్రాయెల్ పుంజుకుని పెద్ద ఎత్తున తన ప్రభావాన్ని కేవలం ప్యాలెస్టీన్ లోనే కాదండి, చుట్టుపక్కల దేశాల్లో కూడా చూపించడం జరిగిందండి. సో కాబట్టి యుద్ధం చక్కగా వెళ్తున్నప్పుడు, పై చేయి ఉన్నప్పుడు ఒక శాంతి ఒప్పందం ఒప్పుకోవటంలో ఇజ్రాయెల్ కూడా మేలు జరుగుతుందండి. అంతేకాదు, మీరు చూసినట్టయితే కనుక ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్ గా ఎవరైతే హమాస్ ని సపోర్ట్ చేస్తున్నారో, ఏ దేశాలైతే కానివ్వండి, ఏ వర్గాలైతే కానివ్వండి, ఏవైతే హమాస్ ని సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరినీ మట్టి కురిపించిందండి. ఉదాహరణకి అటు హిజ్బుల్లా తీసుకోండి. హిజ్బుల్లా లెబనాన్ లో ఉంటుందండి, ఇజ్రాయెల్ కి నార్త్ వైపు ఉంటుంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున దెబ్బతీసింది. అలానే సిరియాలో వెళ్ళి హిజ్బుల్లాకి, హమాస్ కి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని దెబ్బలు తీసింది. అలానే ఇరాన్ మీద పెద్ద ఎత్తున బాంబింగ్ చేసి ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ ని కొన్నాళ్ల పాటు వెనక్కి జరపటమే కాకుండా ఇరాన్ లో ఉన్న తలదాచుకున్న హమాస్ నాయకుల్ని కూడా దెబ్బతీయటం జరిగిందండి. అంతేకాదు, ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఇజ్రాయెల్ వెళ్ళి ఖటార్ లో కూడా బాంబింగ్ చేసిందండి. అలానే యెమెన్ లో బాంబింగ్ చేసిందండి. ఖటార్ లో అయితే కనుక అక్కడ అమెరికన్ బేస్ ఉన్న అమెరికన్ ఎలై ఖటార్ అయినా కూడా వెళ్ళి అక్కడ బాంబింగ్ చేసి అక్కడ తలదాచుకున్న హమాస్ నాయకుల్ని హతమార్చడం జరిగిందండి. హమాస్ కి వత్తాసు పలుకుతున్న హౌతీ రిబెల్స్ ఎవరైతే యెమెన్ లో ఉంటారో వాళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. రాజకీయంగా, తర్వాత మిలిటరీ పరంగా పై చేయి సాధించింది ఇజ్రాయెల్. కానీ అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కి ఇటు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది పాశ్చాత్య దేశాలలో ఇజ్రాయెల్ యొక్క ఇమేజ్ దెబ్బతింటోందండి. అనవసరంగా అవసరం లేనటువంటి ఫోర్స్ ని వాడుతోంది. బహుశా అమాయకులు నష్టపోతున్నారా అన్న అనుమానాన్ని ఇజ్రాయెల్ కి ఎంతో కాలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి యూరోపియన్ కంట్రీస్ లేదా అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ లో కొంతమంది వ్యక్తపరచడం జరుగుతుంది. అటువంటి తరుణంలో పై చేయి సాధించిన సమయంలోనే మనం ఒక పీస్ డీల్ చేసుకోవాలి అని ఇజ్రాయెల్ ఆలోచించడం నా ఉద్దేశంలో సమంజసమే. మరో పక్కన మనం కనుక తీసుకున్నట్టయితే ఇజ్రాయెల్, పాలెస్టీనియన్ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళకున్న ఇంటర్నేషనల్ సపోర్ట్ అంతా కూడా బాగా దెబ్బతింది. ఇందాకే చెప్పా కదా, ఇరాన్ ఏదైతే పెద్ద దేశం హమాస్ ని బ్యాక్ చేస్తుందో దాన్నే బాంబ్ చేసేసింది ఇజ్రాయెల్. అంతేకాదు, పెద్ద ఎత్తున టెరిటరీని కోల్పోతోంది పాలెస్టీనియన్ ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు, స్థానికంగా ఉన్నటువంటి పాలెస్టీనియన్ అథారిటీ కానివ్వండి, లేదా హమాస్ ఎనీవే బాగా దెబ్బతింది. సో టెరిటరీ కోల్పోతోంది, పెద్ద ఎత్తున బాంబింగ్ జరుగుతోంది. ఇంకో వైపు నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు గాజాని క్యాప్చర్ చేసేస్తారా అన్న భయం ఉన్న తరుణంలో ఒక పీస్ డీల్ రావటం అన్నది పాలెస్టీనియన్ ప్రజలకు కూడా కొంత ఉపశమనం వస్తుంది. నిజంగా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ ఉంటే మంచిదే. కానీ వాళ్ళకు కూడా ఇది మంచిదని వాళ్ళు కూడా గ్రహించడం జరిగిందండి. సో స్థానికంగా ఉన్నటువంటి కారణాలు, అంతర్జాతీయంగా ఆ ప్రాంతంలో రీజనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ కూడా ఇప్పుడున్న ప్రస్తుత జరిగిన పీస్ డీల్ కి దోహదం చేసాయండి. సంజయ్ గారు, ఇప్పుడు జరిగిన దీంతో గాజా యుద్ధం ముగిసినట్టే అనుకోవచ్చా? ప్రస్తుతానికి ముగిసినట్టే అనుకోవాలండి. ఎందుకంటే
మనం చెప్పలేం. ఎందుకంటే అక్టోబర్ 7th 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ 7th ఒక ఉగ్రవాద చర్యకు పాల్పడినటువంటి హమాస్ ఆ సమయంలో ఎవరూ అనుకోలేదండి. హమాస్ ఇంత తీవ్రంగా ఇజ్రాయెల్ మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ చేస్తుంది అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రభుత్వాలు తీసుకోండి, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, మిగతా దేశాలు సౌదీ అరేబియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ కి సన్నిహితంగా అవటం జరుగుతోంది. అటువంటి తరుణంలో అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఒక స్నేహహస్తం ఇచ్చింది చుట్టుపక్కల ఉన్న దేశాలకి. అటువంటి తరుణంలో హమాస్ అటాక్ చేసి అసలు రీజనల్ జియో పాలిటిక్స్ ని మార్చేసే విధంగా పెద్ద ఎత్తునటువంటి టెర్రరిస్ట్ అటాక్ చేయడం జరిగింది హమాస్ అని. సో ఎవరు ఊహించలేదు. సో ముందు ముందు కూడా ఊహించని సంఘటనలు జరుగుతాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది కొన్నాళ్ళు ఉంటేనే బాగుండు అని చుట్టుపక్కల దేశాల్లో కూడా ఒక దాన్ని ఏమంటాం, ఒక కోరిక ఉందండి. అంతేకాదు, మీరు చాలా బలమైనటువంటి దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, ఇవన్నీ కూడా ఈ యుద్ధం ఆగితే బాగుండు అన్నది వాళ్ళల్లో ఉందండి. ఎందుకంటే ఆర్థికంగా మనం ఎదగాలి, సామాజికంగా మన సమాజంలో మార్పులు తీసుకురావాలని సౌదీ అరేబియాలో కూడా కోరుకుందండి. మనం గల్ఫ్ కంట్రీస్ లో చూస్తే ఈ మధ్య కాలంలో వాళ్ళు స్థానికంగా వాళ్ళ సమాజంలోనే కొంత ఓపెన్నెస్ తీసుకురావాలి, కొంత మార్పులు తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి ఘర్షణ ఆ కొంతవరకు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ కి బలపడుస్తోంది అని అక్కడ నాయకులు భావిస్తున్నారు. సో మనం కనుక ప్యాలెస్టీన్ ని శాంతి చేసి పాసిఫై చేస్తే మన చేయాల్సిన పనులు మనం చేసుకోవచ్చు అని చుట్టుపక్కల దేశాల్లో చాలా ఇది ఉండాలి. అంతేకాదు, ఆ పాలెస్టీనియన్స్ లో కానివ్వండి, ఇజ్రాయెల్ లో కానివ్వండి, అక్కడ కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, మనం ఎలాగో అలా దీన్ని పీస్ఫుల్ గా సెటిల్ చేసుకోవాలని. సో కాబట్టి అది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. చూద్దాం మున్ముందు ఏమవుతుందో. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ లో కాన్స్టలేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ అంటారండి. అంటే ఉన్న రాజకీయ శక్తుల యొక్క అలైన్మెంట్ ఈ పీస్ డీల్ సక్సెస్ అవటానికే తోడ్పడేట్టుగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కనుక పీస్ డీల్ విరిగిపోతే, ఎవరన్నా తొందరపడి ఒక ఉగ్రవాద చర్యకి పాలెస్తీన్ నుంచి ఎవరన్నా పాల్పడితే కనుక మళ్ళీ ఇంటర్నేషనల్ సపోర్ట్ పాలెస్తీనియన్ సమాజం కోల్పోతుంది, పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది కొన్నాళ్ళు సాగుతుందని అనుకుందాం. సంజయ్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకుంటుంది అంటారా? ఖైదీల మార్పిడి జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఖైదీల మార్పిడి చాలా ముఖ్యమైన అంశం అండి. మీరు కనుక అది గమనించినట్టయితే, గాజా పీస్ ప్లాన్ గమనించినట్టయితే, ఖైదీల మార్పిడి లేదా ముఖ్యంగా ఇజ్రాయెల్ హోస్టేజెస్ ని రిలీజ్ చేయటం అన్నది 3వ పాయింట్ గా పెట్టడం జరిగిందండి. అంటే ఆబ్జెక్టివ్స్ మెన్షన్ చేసిన దాదాపు ఫస్ట్ పాయింట్ గా అది మెన్షన్ చేయటం జరిగింది. అది ఎంత ఎంత స్మూత్ గా జరుగుతుంది అన్న దాని మీద మిగతా పీస్ డీల్ అంతా ఆధారపడి ఉంటుందండి. ఇక పొరపాటున హమాస్ కనుక ఇజ్రాయెల్ హోస్టేజెస్ అందరినీ రిలీజ్ చేయకపోతే కనుక దాని మీద పీస్ డీల్ ముందుకు వెళ్ళటం కష్టం అండి. ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పారు పీస్ డీల్ లో. ఫస్ట్ ఇజ్రాయెల్ హోస్టేజెస్ ని అక్టోబర్ 7th ఉగ్రవాద చర్య తర్వాత ఎవరైతే మీరు క్యాప్చర్ చేశారో వాళ్ళని రిలీజ్ చేసిన తర్వాతే మిగతా ఖైదీలు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలెస్తీనియన్ ఖైదీలని విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళు కూడా రిలీజ్ అవ్వాలి, పాలెస్తీనియన్ ఖైదీలు కూడా రిలీజ్ అవ్వాలి అంటే కనుక నా ఉద్దేశంలో ఇది కూడా జరగాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ హోస్టేజెస్ ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి రెండు వైపులా ఇది జరుగుతుందని ఆశిద్దాం. రెండు వైపులా కూడా కొంత ప్రెషర్ ఉందండి సమాజంలో. ఏమిటంటే, మనం ఫస్ట్ మన ఖైదీల్ని, ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ చిక్కుకుపోయారో వాళ్ళని వెనక్కి తెచ్చుకుందాం అన్న కోరిక ఇజ్రాయెల్లో ఉంది. అలానే కాదు, పెద్ద ఎత్తున మేము ఖైదీల్ని రిలీజ్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. 250 మంది జీవిత ఖైదీ, అంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మేము రిలీజ్ చేస్తాం. అలానే 1700 గాజా నుంచి ఎవరైతే ఈ మధ్య కాన్ఫ్లిక్ట్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పక్కన 20 మంది ఇజ్రాయెల్ హోస్టేజెస్ రిలీజ్ చేస్తే దాదాపు 1700 ప్లస్ దాదాపు 2000 మందిని ఇజ్రాయెల్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉందండి. సో ఈ ఖైదీల ఎక్స్చేంజ్ కనుక పూర్తిగా సజావుగా సాగితే నా ఉద్దేశంలో మిగతావి ఈ ట్రాన్సిషన్ గవర్నమెంట్ కానివ్వండి, స్టెబిలైజేషన్ ఫోర్స్ కానివ్వండి, అవి కూడా క్రమేణా రంగంలోకి వస్తాయి.
గాజాలో నిత్యావసరాల ధరల గురించి మాట్లాడుకున్నట్లయితే దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? సామాన్యుడికి అసలు ఆహారం అందుతుందంటారా? గాజాలో ఎయిడ్ మీద చాలా చర్చ నడుస్తుందండి. అందట్లేదు ఆ, అని కొన్ని వేరియస్ ఎన్జిఓస్ చెప్పడం జరుగుతోంది. చాలా ఎయిడ్ ఇచ్చినా దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజలకి చేరే విధంగా ఆ, చేరకుండా హమాస్ పనిచేస్తోందని ఇజ్రాయెల్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ పీస్ డీల్ కనుక నెగోషియేషన్ ఏదైతే జరిగిందో అది కనుక ఆపరేషన్ ఏదైతే ఒక వారం తర్వాత మనకి తెలుస్తుంది ఎయిడ్ నిజంగా ఎవరికి వెళ్తుందో అని. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కనుక రంగంలోకి దిగి అక్కడ కనుక స్టెబిలిటీ తీసుకొచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలెడితే ఇంటర్నేషనల్ ఎయిడ్ పారదర్శకత అంటే వాళ్ళు ఇస్తున్న నిత్యావసర వస్తువులు కానివ్వండి, పంపిస్తున్న అంతర్జాతీయ సమాజం పంపిస్తున్న బేసిక్ వస్తువులు, భోజనం కానివ్వండి, అదే సింపుల్ రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, లేదా మెడిసిన్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, ఇవన్నీ పంపిణీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కనుక చేయటం ప్రారంభించినప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుందండి. ఇవి నిజంగా ప్రజలకు అందుతున్నాయా లేదా మధ్యలో ఏమన్నా గొడవ జరుగుతోందా లేదా అన్న దాని మీద మనకి వచ్చే 2-3 వారాల్లో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉందండి. యుద్ధం ఆపడం అనే దాంట్లో ట్రంప్ పాత్ర ఎలాంటిదంటారు? ఒక విధంగా ట్రంప్ పాత్ర బాగా పెద్దగానే ఉంటుందండి. ఎందుకంటే అగ్రరాజ్యంకి అధినేత ఆయన. ఈ అందులోనూ ప్యాలెస్టీన్ ఇజ్రాయెల్ కి అసలు బలంగా వెనక నిలబడి కొన్ని దశాబ్దాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం అమెరికా. ఆయన పుష్ చేయటం వల్ల కొంతవరకు పీస్ డీల్ వచ్చిందన్నది అందులో అనుమానం లేదండి. అంతేకాదు, కాకపోతే స్థానికంగా అక్కడ రీజనల్ లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేయటం జరుగుతోంది. ఇప్పుడే కాదండి, గత 4-5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో మనం శాంతి నెలకొల్పాలి అని ఎంతో ప్రయత్నాలు నడుస్తున్నాయండి. కాకపోతే ఉగ్రవాద చర్య తర్వాత మనం చూసాము ఇజ్రాయెల్ యుద్ధం చేయటం ప్రారంభించింది. సో ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉన్నప్పటికీ మిగతా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అటు ఈజిప్ట్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖటార్ కానివ్వండి, ఇలా జోర్డాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తు పాత్ర పోషించాయి. కొన్ని ప్రత్యక్షంగా పాత్ర నిర్వహించాయి, కొన్ని పరోక్షంగా వెనక నుంచి చాలా పెద్ద ఎత్తున ఆ ఈ పీస్ డీల్ రావటానికి కష్టపడటం జరిగిందండి. ట్రంప్ 7 యుద్ధాలు ఆపాను, 8వ యుద్ధాన్ని కూడా ఆపుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఎంతున్నాయంటారు? ఆయన ట్రంప్ మనకి తెలిసిందే అండి. తన చేసిన ప్రతి ఇది తన వల్లే అవుతోంది అని చెప్పడం జరుగుతోంది. ఆ అమెరికా అగ్రరాజ్యం చాలా వాటిల్లో పెద్ద పాత్ర పోషించబోతోంది కూడా. సో దాన్ని బట్టి అందులో అనుమానం లేదండి. కానీ ప్రతి ఇది ట్రంప్ వల్లే జరిగింది అంటూ ఆయనకేదో నోబెల్ ప్రైజ్ వస్తే బాగుండు అన్నట్టు ఉందండి. సో కాబట్టి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు అవన్నీ. నా ఉద్దేశంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ వస్తే ప్రపంచ శాంతికి నిజంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే మిగతావి అవసరం లేని ప్రాంతాల్లో ఆయన ఇంటర్వ్యూన్ అవటం తగ్గుతుందండి అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి నోబెల్ ప్రైజ్ మళ్ళీ 2వ సంవత్సరం కూడా కావాలనుకుంటే మనం ఏం చేయలేము. బట్ తనకి నోబెల్ ప్రైజ్ వస్తే బాగుండు, కాబట్టి ఇది ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధాన్ని నేనే ఆపేస్తున్నాను అని ఆయన చెప్పుకోవటం జరుగుతోంది. చూద్దామండి, నిజంగా ఆపగలిగితే ఇజ్రాయెల్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, నిజంగా లాంగ్ టర్మ్ అంటే సీజ్ ఫైర్ వేరండి, రాజకీయంగా ఒక సమస్యని పరిష్కరించడం వేరు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ మధ్య కూడా మనం చూస్తోంది ఏమిటి? కాల్పుల విరమణ జరుగుతోందండి. కాల్పుల విరమణ జరుగుతుందా లేదా, కాల్పుల విరమణ ఎన్నాళ్ళు సాగుతుంది అన్న దాని మీద చర్చ నడుస్తోంది. రాజకీయంగా ఈ ప్రాబ్లం ని పరిష్కరించడం ఎలా అన్న దాని మీద ఇంకా అసలు ముందుకు వెళ్ళలేదండి. ఇదే కాన్ఫ్లిక్ట్ కాదండి, చాలా కాన్ఫ్లిక్ట్స్ లో ట్రంప్ చెప్తున్న చాలా యుద్ధాల్లో ఈ రాజకీయ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఇంకా పెద్ద చర్య అండి. దాని మీదకి అసలు ఇంకా వెళ్ళలేదు కూడా చాలా మంది. నిజంగా ప్రపంచ శాంతికి మనకు కావాలి అనుకుంటే కనుక ఇటువంటి జటిలమైన సమస్యకి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి రాజకీయ సొల్యూషన్స్, సమాధానం మనం ఇవ్వగలిగితే నిజంగా ప్రపంచ శాంతికి మేలు చేసినట్టు అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ చేస్తారా లేదా మిగతా ప్రపంచ నాయకులు చేస్తారా లేదా
వేరియస్ అకాడమిక్స్ చేస్తారా, ఎన్జిఓస్ చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సిన సమయం అండి. సంజయ్ గారు, ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం సరైందా కాదా అనేది సర్వత్రా చర్చ నడుస్తున్న నేపథ్యంలో దీనికి మద్దతు తెలిపే వాళ్ళు శాతం ఎంత ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? చాలా దేశాలు ఈ మధ్య కాలంలో మద్దతు తెలపడం జరిగింది. ఉదాహరణకి పాకిస్తాన్ నాయకులు క్లియర్ గా చెప్పారు. అలానే అజర్బైజాన్ కానివ్వండి, అటు అర్మేనియా అప్పుడు జరిగినప్పుడు కొంతమంది నాయకులు చెప్పడం జరుగుతోంది. చాలా మంది నాయకులు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పడం జరుగుతోంది. చూద్దాం నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఎలా డిసైడ్ చేస్తుంది అన్నది. ఎందుకంటే కేవలం ఒక ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ తో నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా, లేదా నేను ఇందాక చెప్పినట్టు దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ అంటే రాజకీయంగా జటిలమైన సమస్యల్ని పరిష్కరించే విధంగా నాయకత్వం చూపినందుకు ఇస్తారా, మనం అది చూడాల్సి అవసరం ఉందండి. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా మనకి తెలిసిన విషయమే. చాలా మంది గొప్పవాళ్ళు, మహనీయులు వాళ్ళందరికీ కూడా వచ్చింది. అలానే ఒక్కొక్కసారి రాజకీయంగా ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తపరచడం జరిగింది చాలా సమయాల్లో. సో చూద్దాం నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఎలా వ్యవహరిస్తుందో. మనం పెద్దగా కూడా మన దేశంలో కూడా అండి పెద్ద ఎత్తున ఈ వేరే దేశాలు మన దేశం కాన్ఫ్లిక్ట్స్ గురించి లేదా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఏమనుకుంటున్నాయని కొంతవరకు పరిగణలోకి తీసుకున్నా మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన తరఫున ఫేవర్ గా మాట్లాడినా ఆనందించాల్సిన అవసరం లేదండి. ఒక సమన్వయంతో చక్కగా మనమంతా కోఆర్డినేట్ చేసుకుని మన ఇంటర్నల్ గా మన వాళ్ళంతా ఒక కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ మరీ ఎక్కువ పాత్ర విదేశీ శక్తులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు. సంజయ్ గారు, పీస్ ప్రైజ్ అనేది ఎంతో మంది మహనీయులకు ఇవ్వడం జరిగింది అని కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆ మహనీయులకు ఉన్న అర్హతలు ట్రంప్కి కూడా ఉన్నాయా అని మీరేమనుకుంటున్నారు? అంటే ఈయనకి అసలు ఒకవేళ రేపు ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిలో ట్రంప్కి దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? అంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇప్పుడు మీరు దలైలామా తీసుకోండి, ఆంగ్ సాంగ్ సూచీని తీసుకోండి, ఆమెను కలిసే ఒకసారి మంచి ఆపర్చునిటీ కూడా వచ్చింది నాకు. వాళ్ళు పర్సనల్ లెవెల్లో కూడా చాలా క్లీన్ లైఫ్ అంటే ఒక చక్కటి జీవితం వాళ్ళు లీడ్ చేశారండి. నోబెల్ పీస్ ప్రైజ్ లో చాలా మంది అలా అందరికీ ఉంటుంది అనట్లేదు, నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఏంటంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వస్తే లేదా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే దీన్ని బ్రిడ్జ్ చేయటం ఎలా, ఈ కాన్ఫ్లిక్ట్ ని బ్రిడ్జ్ చేయటం ఎలా, అంతేగాని ఈ జరుగుతున్న గొడవల్ని ఇంకాస్త పెంపొందించే విధంగా ఇంకాస్త ప్రోత్సహించే విధంగా డైలాగ్స్ వేయటం కానీ భాషలు మాట్లాడటం కానీ అది ఉండకూడదండి. సో వన్ ఆఫ్ ది క్రిటికల్ థింగ్స్ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ నా ఉద్దేశంలో డజంట్ మ్యాటర్ నేనేమనుకుంటున్నాను అన్నది, బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఏదన్నా ఘర్షణ జరిగినప్పుడు ఏదన్నా ఒక వివాదం వస్తే కనుక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉందండి. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా చాలా మందికి అంటే దేర్ ఈజ్ ఆల్సో క్రిటిసిజం, దాని మీద కూడా కొద్దిగా క్రిటిసిజం వస్తుంది. వ్యవస్థ నిర్మాణం చేసిన వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ కంటే నిలబడి అన్యాయాన్ని అపోజ్ చేసిన వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నారు, కానీ అన్యాయం జరగకుండా వ్యవస్థలు నిర్మాణం చేసే వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నారా అన్నది చాలా మంది కూడా మాట్లాడటం జరుగుతోందండి. ఉదాహరణకి మీరు ఒక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి గళమెప్పి మాట్లాడటం మంచి విషయమే, మంచిదే అండి. కానీ వ్యవస్థ నిర్మాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి అసలు గొడవలు వచ్చే ముందే వాటిని ఆపేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెర మీదకి కనపడరు, తెర మీదకి రారు. కాబట్టి వాళ్ళని ప్రపంచం గుర్తించట్లేదు. మనం కేవలం గుర్తిస్తోందల్లా ఎవరైతే తెర మీద కనబడుతున్నారో వాళ్ళని గుర్తిస్తున్నాం అని చెప్పడం జరుగుతోందండి. సో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వ్యవస్థాగతంగా వివిధ దేశాల్లో శాంతికి అవసరమైన వ్యవస్థల్ని ఎవరైతే బలపరుస్తున్నారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నోబెల్ పీస్ ప్రైజ్ అయితే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయనకి రాకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం, జరగబోయే అవకాశం ఉందండి? డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్స్ లో నాకు వస్తుందో రాదో తెలియదు కానీ అని చెప్పడం జరుగుతోందండి. చాలా క్లియర్ గా ఆయన బహుశా రాదేమో అన్నది ఆయనకు కూడా కొంత అనిపిస్తున్నట్టుంది.
కొంత ఆయన గ్యారంటీగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆయనకి డిసప్పాయింట్మెంట్ వస్తే దీనికి ఎవరి వల్ల రాలేదు నాకు ఆయన వెతుక్కోవటం కూడా జరుగుతుంది. నా ఉద్దేశంలో మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే దట్ యుఎస్ ప్రెసిడెంట్ కి నోబెల్ ప్రైజ్ రాకపోతే ప్రపంచ శాంతి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నామంటే అది కొద్దిగా మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. అది సరి అయిన పరిస్థితిలో ఉందా ప్రపంచం అన్నది కూడా మనం అంతా గమనించాల్సిందండి. ఒక యుఎస్ ప్రెసిడెంట్ కి కనుక నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోతే దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని చర్చిస్తున్నాం. అది నిజంగా మంచిదా, మంచి ఓకే. సిచ్యువేషన్ లో ఉన్నామా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే సంజయ్ గారు, చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.